ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ నివారణాయ నమో నమః. ఓం శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచకారయేత్. శుక్రధ్యానం ప్రవక్ష్యామి కళత్రత దోషపీడోప ఉపశాంతయే. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరినీ ధనకనక వస్తు వాహనాలతో నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత విందులు వినోదాలు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు అన్నింటా విజయం సాధించే శక్తిని ఐశ్వర్యాన్ని మనశ్శాంతిని ప్రసాదించే శుక్ర భగవానుడు మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. 13/6/2024 నుండి 6/7/2024 వరకు మిథున రాశిలో సంచారం చేయనప్పుడు అందరికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించాలని కోరుకుంటూ ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ నమస్కారం చేద్దాం. కన్యరాశి వారికి శుక్ర భగవానుడు మిథున రాశిలో రాజ్యస్థానంలో సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాలలో రాజకీయ రంగాలలో సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా యోగదాయకమని చెప్పి గమనించాలి. ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఉద్యోగము, వ్యాపార ప్రారంభించాలి అనుకున్న వారికి వ్యాపార పట్టాభిషేకం అవడము, బ్యాంకుల నుంచి తల్లిదండ్రుల నుంచి ప్రైవేట్ ఫైనాన్స్ నుంచి సకాలంలో మీకు ధనం అంది అద్భుతమైన జీవితానికి మీరే స్వాగతం అవుతారు. కనుక నూతనంగా వెళ్ళేటువంటి ప్రాంతాల యొక్క పరిస్థితులు వాతావరణము అనుకూలంగా ఉన్నట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరూ లేరు. లేకపోతే ఆ ప్రాంతానికి అనుకూలంగా మీరు ఆ అలవాట్లను మార్చుకోగలిగితే ధనం, స్థిరాస్తులు, చరాస్తులు, బంగారు ఆభరణాలు, షేర్లు, గృహాలు, వాహనాలు, క్రయ విక్రయాలలో నిత్యం ఆనందం కన్యరాశి వారి సొంతమని చెప్పి గమనించాలి.